వైసీపీకి ఖేల్కతం అవుతుందన్న భయం పట్టుకుందా? ఆర్కే రాజీనామా దేనికి సంకేతం? ఇంకా చాలా మంది ఉన్నారన్న అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయి? అకస్మాత్తుగా 11 మంది ఇన్ఛార్జీలను మార్చడం అధికార పార్టీలో ఉన్న అనుమానంతో కూడిన భయానికి నిదర్శనమా? అనేక నియోజకవర్గాల్లో సిట్టింగులు గెలిచే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చేసారా? సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా భావించే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఇది వైసీపీకి ఊహించని పరిణామమే కాదు, ఆశించిన పరిణామం కూడా అని చెప్పుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ను గాజువాకలో ఓడించిన తిప్పల నాగిరెడ్డి కుమారుడు, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి కూడా రాజీనామా బాటపట్టారు. ఈ పరిణామాలపై రోజంతా చర్చ జరుగుతుండగానే సాయంత్రానికి వైసీపీ అధిష్టానం 11 మంది ఇన్ఛార్జీలను మార్చింది. వీరిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజనీని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమానికి, సాంఘిక శాఖ మంత్రి మేరుగ నాగార్జునను వేమూరు నుంచి సంతనూతలపాడుకి, మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ను ఎర్రగొండుపాలెం నుంచి కొండపీకి మార్చారు. పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి మేకపాటి సుచరితను తాడికొండ ఎస్సీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు. చిలకలూరిపేటకు మల్లెల రాజేష్ నాయుడు, అద్దంకికి పానెం హనిమీరెడ్డిని, మంగళగిరికి గంజి చిరంజీవి, రేపల్లెకు డాక్టర్ ఈవూరి గణేష్, గాజువాకకు వరికూటి రామచంద్రరావు, వేమూరుకు అశోక్ బాబు, పత్తిపాడుకు బాలసాని కిరణ్ కుమార్ కొత్త ఇన్ఛార్జీలుగా నియమితులయ్యారు. ఐదు ఎస్సీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చడం మేజర్ పరిణామమే అవుతుంది. ఇక్కడ ఓటమిని వాసన పట్టి మార్పుతో ఏదో సాధిద్దామన్న నిర్ణయానికి వచ్చినట్లు కూడా చెప్తున్నారు. అందుకు సర్వేలు కూడా కారణమన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటిదాకా ఉన్న వారిని కొనసాగిస్తే డిపాజిట్లు కూడా రావని తేలడంతో జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్లుగా మార్పులు చేసినట్టు చెప్తున్నారు. ఇన్ఛార్జీలను మార్చడం వెనుక ఐపాక్ సర్వే టీం హస్తం ఉన్నట్లు తేలింది. పలు దఫాలుగా చేసిన సర్వేల తర్వాతనే జగన్ ప్యాలెస్ నుంచి సుదీర్ఘ మంతనాలు జరిపి మార్పులు జరిపినట్లుగా వార్తలొస్తున్నాయి. పత్తిపాడు నుంచి పోటీ చేస్తే సుచరితకు ఓటమి తప్పదని ఐపాక్ టీం తేల్చేయడంతో ఆమెను తాడికొండకు పంపించారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఉండవల్లి శ్రీదేవి ఇంతవరకు అక్కడ ఇన్ఛార్జిగా ఉండేవారు. నిజానికి అక్కడ డొక్కా మాణిక్య వరప్రసాద్కు అవకాశం ఉంటుందనుకున్నారు. ఇప్పుడు ఆయనకు మొండి చేయి చూపించినట్లేనని నిర్ధారణకొచ్చారు. మంత్రి ఆదిమూలపు సురేష్ పరిస్థితి ఏమంత బాగోలేదు. ఆయన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. అసలు టికెట్టే ఆపేద్దామంటే సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఇటీవల చంద్రబాబు నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆయన్ను అడ్డుకొని జగన్ కు ఖుషీ చేశారు. దాంతో సురేష్ను కొండపీకి మార్చారు. ఇక్కడ టికెట్ ఇవ్వడం ఖాయమని చెప్తున్నారు. సంతనూతలపాడులో టీజేఆర్ సుధాకర్ బాబు ఓటమి ఖాయమని సర్వేలు చెప్తున్నాయి. దాంతో వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జునను సంతనూతలపాడుకు పంపించారు. అయితే సుధాకర్ బాబు, నాగార్జున ఇద్దరికీ టికెట్ డౌటేనని అంటున్నారు. 11 మంది మార్పు ఆరంభం మాత్రమేనని, మరో 30 నుంచి 35 మందిని మార్చే అవకాశం ఉందని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కనిష్టంగా 50 మంది అభ్యర్థులను మార్చాలని ఐపాక్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇక పార్టీలో ఉండి లాభం లేదనుకుంటున్న వాళ్లు వెళ్లిపోవడం ఖాయమైంది. సోమవారం ఆర్కే, దేవన్ రెడ్డి వెళ్లిపోగా త్వరలో మైలవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ దారి పడతారని వైసీపీ వర్గాలే ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం మార్చిన వారిలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల వాళ్లే 95% ఉన్నారు. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ భారీ మార్పులు ఖాయమని చెప్తున్నారు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. బతిమలాడినా కూడా ఆర్కే మళ్లీ వచ్చే అవకాశం లేదు. అందుకే వైసీపీకి ముందున్నది ముల్లబాటేనని చెప్తున్నారు. పైగా జగన్ కు మిత్రుడైన కేసీఆర్ తెలంగాణలో ఓడిపోవడంతో ఏపీలో వైసీపీకి కొత్త భయాలు పట్టుకున్నాయి. subscribe to KTV Telugu. KTV Telugu channel.